ఇందిరా అబ్దుల్లా ఒప్పందం 74 ఏంటి ఏముంది ఇందిరా భారతదేశం ఇంటిగ్రేట్ అయ్యే విధంగా. ఇంకా అంతకు ముందు ఉన్నటువంటి మనం స్వతంత్రంగా 3 ప్రశ్నలు ఉన్నాయండి. పాకిస్తాన్ తో కలవాలా, భారత్ తో కలవాలా, స్వతంత్రంగా ఉండాలా? ఎందుకంటే కోరికండి. అంటే చాలా మంది ఏంటంటే ఆయన ఏమి భారత్ కలవాలని కాకుండా స్వతంత్రంగా ఉండాలనుకున్నాడు. స్వతంత్రంగా ఉండాలని ఆయన ఒక్కడే అనుకున్నాడు. నేను ఒకవేళ షేక్ అబ్దుల్లా మీద మహా ఆరోపణ చేస్తే మీరు ఏమైనా ఆరోపణ చేస్తారంటే ఆయన స్వతంత్రంగా ఉండాలని నిజంగానే నాకు తెలుసు అప్పుడప్పుడు అనుకున్నాడు. అనుకోలేదని కాదు, స్వయం ప్రతిపత్తి అనుకున్నాడు. కొంచెం స్వతంత్రం ఉంటే బాగుండని కూడా ఆయన మనసులో ఉన్నట్టుంది. నేనేమన్నానంటే ఇక్కడ మనకి పెరియార్ వాళ్ళు అనుకోలేదండి ద్రవిడ నాడు మనకు వేరే దేశం ఏర్పడాలి. ఎంతమంది అనుకున్నారు? మనకి చాలా మంది అనుకోలేదు. ఒక దశలో బెంగాల్ రెండింటిని కూడా ఒక దేశం కింద ఏర్పాటు చేద్దాం, ఈస్ట్ పాకిస్తాన్ ని దీన్ని కూడా అని ప్రయత్నాలు జరిగినాయి, చాలా జరిగినాయి అలాంటి చరిత్రలో. నేను అనేది అంటే దాన్ని బట్టి జడ్జి చేయడానికి ఏం వీల్లేదు. కాశ్మీరీ ప్రజల ప్రయోజనాలను బట్టి ఆయన డెసిషన్ తీసుకుంటాడు. ఓవరాల్ గా ఆయన భారత్ తో ఉన్నాడు. 74 ఈ ఒప్పందం తర్వాత కంప్లీట్ గా ఆయన ఆ తర్వాత ఎక్కడ కూడా కాశ్మీర్ స్వతంత్రంగా ఉండాలనేది కూడా అది ఆయన ఎక్కడ మాట్లాడేటువంటి దాఖలా లేదు. కంప్లీట్ గా చనిపోయే ముందు రోజుల్లో కూడా ఆయన వచ్చి భారత పతాకానికి సల్యూట్ చేసి నేను భారతీయుడు, ఐఎమ్ ఇండియన్, నా భారత రక్తం ఉందని చెప్పాడు. హిందువులు మేము ఒకటే రక్తం అని చెప్పాడండి. నేను నా పూర్వీకులు హిందువులే, ఆయన కాశ్మీర్ పండిట్స్ నుంచి వచ్చాడు. ఆయన మేము హిందువులము, రక్తం మా రక్తం ఒకటే. నెహ్రూ గురించి చెప్పాడు, ఐక్యరాష్ట్రసమితి వచ్చి మాట్లాడాడు షేక్ అబ్దుల్లా. ఐక్యరాష్ట్రసమితి పంపించారు ఈ తప్పులు సరిచేయమని, అక్కడికి వెళ్ళి మాట్లాడాడు. మీరంటారు నెహ్రూ మీరు ఒకటే కదా అంటారు, నెహ్రూ కాశ్మీరీ అంచేత రక్తం బ్లడ్ ఇస్ థిక్కర్ దాని వాటర్ అంటారు కదా, అంచేత మా ఇద్దరు రక్తం ఒకటే కాబట్టి మాకు ఉంటుంది ప్రేమ అని చెప్పాడు. ఆ ప్రేమ అలా ఉండేది. ఇంకో క్యారెక్టర్ చెప్పాలండి, ముఖ్యమైన క్యారెక్టర్ ఎంసీ చాగలా అని. ఎంసీ చాగలా ఏం చేసింది ఆయన? ఎంసీ చాగలా జిన్నా ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన భలే బుక్ రాశాడు, రోజెస్ ఇన్ డిసెంబర్ ఏదో బుక్ ఉంటుంది, నువ్వురేపే బుక్. జిన్నా సీక్రెట్లు దాంట్లో బయటకు వస్తాయి. జిన్నా ద్విజా సిద్ధాంతం ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళు చిచి అని కట్ చేసుకున్నారు. ఆయన ముస్లిం. ఆయన కాశ్మీర్ లో చేసిన ప్రసంగాలు 60s లో పంపించారండి ఆయన్ని. అద్భుతం అసలు. ఆ పుస్తకం నేను చాలా అనువాదం చేశాను, నేను చాలా రాశాను కదా, ప్రింట్ చేసుకోలేదు. ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం రాసుకున్నాను ఇవన్నీ చాలా వివరాలన్నీ కూడా, కానీ ఎక్కడ ప్రింట్ చేయలేదు. ఎంసీ చాగలా కూడా చాలా అద్భుతమైనటువంటి కాశ్మీర్ కి సంబంధించినటువంటిది చరిత్ర గురించి. అసలు నెహ్రూ కూడా ఒక దశలో చెప్తాడు, మీకు కాశ్మీర్ అంతా ప్లేట్ లో పెట్టి వాళ్ళ పాకిస్తాన్ ఇచ్చేసినా సరే వీడి దాహం తీరదు. వీడి అసలు బాధ ఏంటంటే మొత్తం భారత ఉండకూడదు, ఇక్కడంతా మత మత రాజ్యం ఏర్పడాలి, మత సామరస్య దేశం ఉండకూడదు. ఇది వాడి కోరిక. సిద్ధాంత విభేదం ఉంది మాకు వాడికి. చాగలా కూడా అదే మాట చెప్పాడు, అందరూ అదే మాట చెప్తారు. ఈ సందర్భంగా నేను మాట చెప్దాం అనుకుంటాను. ఇప్పుడు యుద్ధం 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 అంటారు కదా, నేను కోరుకుంటున్నాను, నేను వ్యక్తిగతంగా పాకిస్తాన్ ఒక రాజ్యంగా కొనసాగకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకట్లా? మతరాజ్యం అది. అసలు మతం పేరు మీద రాజ్యం పడడానికి వీలేదు. మతం పేరు మీద ప్రపంచం మొత్తం మీద కొనసాగుతున్న దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి, ఇది ఒకటి. మిగతావన్నీ ఇంత ఓపెన్ కాదు. మిగతావన్నీ ఇస్లామిక్ కంట్రీస్ గా ఉన్నా మేము ఈ మతం గురించి ఏర్పాటు చేసాము. అవన్నీ అంతకుముందు నుంచి ఉన్నాయండి. సౌదీ అరేబియాలో అంతకుముందు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి. వాటి కూడా నేపాల్ లో కూడా రాజుగారు ఉండేవాడు, ఆయన హిందువే. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కొంత ఛాందసత్వం ఉందేమో. నేను అనేది మతం పేరు మీద ఒక కృత్రిమమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసిన చరిత్రలు రెండే, ఇజ్రాయెల్, పాకిస్తాన్. ఈ రెండు కూడా ఇవి ఇంక్లూజివ్ కంట్రీ అవ్వాలి. ఇజ్రాయెల్ తప్పదు, అది యూదుల రాజ్యంగా ఉండడానికి ఉన్నంతకాలం ఇది భూమి మీద రాచ కురుపది. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఈ జిన్నాని ఎగదోసి వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు, దుర్మార్గ స్వార్థ సామ్రాజ్యవాద ప్రయోజనాల గురించి ఈ పాకిస్తాన్ ఏర్పాటు చేశారు, ముస్లింల గురించి అనేది ఇది సరుపుతూనే ఉంటుంది. ఇప్పుడు మనకి కరెక్ట్ గా 4 రోజుల క్రితం కదండి, ఎవరు అసీం మునీర్ అని ఈ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ద్విజాతి సిద్ధాంతమే, హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి, ఎప్పటికీ కలవము అని చెప్పాడు కదా. ఇప్పుడు జిన్నా కూడా తర్వాత అవసరమైతే వాళ్ళ రాజ్యాంగ రచనా సభలోకి వెళ్ళి మతం అనేది లేదు, మీరంతా సమానమైన పాకిస్తాన్ అని దొంగోపన్యాసం చెప్పాడు. వాళ్ళ మనసంతా కూడా ద్విజాతి సిద్ధాంతం మీద ఉంది. ద్విజాతి సిద్ధాంతం విద్వేషం ప్రాతిపదిక మీద ఒక దేశం ఉపఖండంలో కొనసాగుతున్నంత కాలం మనకు సమస్య ఉంటుంది. బార్డర్ లో కూడా కాశ్మీర్ ఎక్కువ ఎఫర్ట్ అవుతుంది దీనివల్ల. ఇది ఎప్పుడు మా పెంట. పాకిస్తాన్ అనేది ఒకవేళ కొనసాగితే ఈ ద్విజా సిద్ధాంత ప్రాతిపదిక కాకుండా ఇంక్లూజివ్ గా మీరు కొనసాగించండి. ఇంక్లూజివ్ గా మీరు కొనసాగించండి, ఎందుకంటే వేరే దుకాణం భారతదేశంలో కలుస్తున్నాయి కదా. అంటే పాకిస్తాన్ ద్విజా సిద్ధాంతాన్ని నమ్మేటువంటి ఒక మతం పేరు మీద ఏర్పడిన రాజ్యంగా ఉండాలనుకోవడం, ఉండడం, అది మొత్తం ఈ ఉపఖండానికి అశాంతికి కారణం అవుతుందని నా ఉద్దేశం. అది ఉండడానికి వీలేదు, అది ఉండదు కూడా కూలిపోతుంది. భారతదేశం ఐక్యం అవుతుంది నా అభిప్రాయం. సరే, దాన్ని మనం వేరే చెప్తాను. నేను ఇప్పుడు షేక్ అబ్దుల్లా దగ్గరికి వద్దాం. షేక్ అబ్దుల్లా ఆయన పరిస్థితి పద్ధతి మారిందండి. కొంతకాలం శాంతిగా ఉన్నాం. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఉగ్రవాదం? కాశ్మీర్ మనం హాయిగానే ఉన్నాం కదా, మనం
చక్కటి కాశ్మీర్ తీసుకున్నాం కదా. ఏంటంటే మీరు ఇదివరకు చెప్పారు కాశ్మీర్ లో మీరు 1947 నుంచి 74-75 వరకు హిస్టరీ చెప్పుకుంటూ వచ్చారు. ఇందిరా షేక్ అబ్దుల్లా సంబంధించిన ఒప్పందం దాకా కాశ్మీర్లు మొత్తం కాశ్మీరీలు కాశ్మీరియత అన్నా మీరు కాశ్మీరులు అన్నా వాళ్ళంతా ఎప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వస్తే ఇండియా వైపు నిలబడ్డారు, గట్టిగా కొట్లాడారు. అక్కడ సైన్యాన్ని కూడా 3 యుద్ధాల్లో సైన్యాన్ని కూడా తిప్పికొట్టారు. భారత సైనికులకు ఒక రక్షణ కవచంగా ఉన్నారు. మరి ఈ ఉగ్రవాదం అనేది ఎప్పుడు ఎంటర్ అయింది, ఎట్లా ఎంటర్ అయింది? ఇది ఎలా ఉందంటే చాలా మంది ఇది హిందూ ముస్లిం సమస్యను స్టడీ చేసే వాళ్ళు కూడా ఈ పాయింట్స్ అర్థం చేసుకోకపోతే మనకి ఏ విషయం అర్థం కాదు. ఇది ఒక కాశ్మీర్ సమస్య కాదు, అంతర్జాతీయంగానే సినేరియోలో మార్పులు వచ్చినాయి. ఈ అంతర్జాతీయమైనటువంటి కొన్ని పరిణామాలు జరిగిన తర్వాత ప్రపంచ ఇస్లాంలోనే మార్పులు వచ్చినాయి. మీరు చూడండి, ఇరాక్ లో అంతకుముందు మహిళలు మామూలుగా రోడ్ల మీద కార్లేసి తిరిగేవారు. సద్దాం హుసేన్ పరిపాలన నియంతే దుర్మార్గుడే, కానీ ఈ ఛాందసత్వం లేదు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. అలాగే ఇరాన్ లో షా పరిపాలనలో రాజుగారి పరిపాలన కూడా బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు విప్లవం తెచ్చి వచ్చిన తర్వాత ఇలా తయారైంది. అలాగే ఈజిప్ట్, అలాగే టర్కీ, అలాగే మనకి కెమాల్ పాషా నాయకత్వంలో అప్పుడు టర్కీలో ఈవెన్ బురకాన్ని బ్యాన్ చేయడం కనుక చాలా చాలా గొప్ప మార్పులు చేశారు. అట్లాంటిది ఇవాళ టర్కీ పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయింది. ప్రపంచంలో కూడా ఈ ఉన్మాదం పెరుగుతోంది. అయితే దీనంతటికీ కీలకమైనటువంటి పరిణామం 1979లో జరిగింది. 79లో జరిగిన పరిణామం ఏమిటంటే సోవియట్ రష్యా ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ రష్యాకి ఆనుకున్నది. ఇక్కడ కూడా అమెరికా ఎంటర్ అయిపోతే ఆ రోజు ఈ 2 దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం అనేటువంటిది 2 సూపర్ పవర్స్ ఇవాళ జనరేషన్ తెలియదు. ఆ సినేరియో వాళ్ళు ఊహించలేదు. ప్రపంచం 2 పోల్స్ మధ్య కంప్లీట్ గా డివైడ్ అయిపోయింది. సోవియట్ రష్యా, అమెరికా అటువైపు ఇటువైపు. ఇండియాలో నెహ్రూ వాళ్ళు కొంత 3వ ప్రపంచ దేశాలను పోగు చేసి స్వతంత్రం కోరుకునే దేశాలని బలహీన దేశాల ఉద్యమం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది కొంతవరకు సక్సెస్ అయ్యారు. అయితే ఈ 2 పోల్స్ మధ్య డివైడ్ అయినప్పుడు ఈ 2 దేశాల్లో ఎక్కడ ఎవడు అడిగేసినా నెక్స్ట్ వాడు వెంటనే వచ్చేవాడు. క్యూబా అయినా సరే సోవియట్ మన మిసైల్స్ తీసుకొచ్చి అమెరికా మీద పెట్టారు, నేను కాపాడుకుంటాను, ఇది నాకు ఇంపార్టెంట్ అని. అట్లాగే సోవియట్ రష్యా చుట్టూ కూడా అమెరికా చక్రబంధం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ కావాలి వాళ్ళకి. ఈ క్రమంలో ఏమిటంటే 1979లో ఆఫ్ఘనిస్తాన్ లో అక్కడ కూడా అమెరికా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోందనే అభిప్రాయం కావచ్చు. సోవియట్ రష్యా సైన్యాలు ఎంటర్ అయ్యాయి. దాన్ని ఏప్రిల్ విప్లవం అని అప్పట్లో అన్నారు. అది ఏ విప్లవం కాదు. సోవియట్ రష్యా సైన్యం బ్రెజినేవ్ గారి నాయకత్వంలో ఎంటర్ కావటమే. అక్కడ ఒక లెఫ్ట్ అనుకూలమైనటువంటి ప్రభుత్వం అని చెప్తారు, కానీ అదొక ప్రభుత్వం ఏర్పడింది, సోవియట్ అనుకూల ప్రభుత్వం అనుకుందాం మనం. వెంటనే ఇక్కడ అమెరికా అలర్ట్ అయిపోయింది. ఏం అక్కడతో ఆగవు కదా నువ్వు, నెక్స్ట్ పాకిస్తాన్, నెక్స్ట్ అటు ఈజిప్ట్ లేకపోతే ఇరాన్, మెల్లమెల్లగా నీ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతే అమెరికాకి దెబ్బ కదా. సో నేను అక్కడ నిలువరించాలి. వాళ్ళకి ఆయుధాలు అమ్ముకోవాలి, ఆయుధాలు గుట్ల తయారు చేస్తాను. ఈ యుద్ధం కావడం కూడా వాళ్ళకి కావాలి కదా. అందుచేత అప్పుడు జనరల్ జియా అనేటువంటి దుర్మార్గుడు, ఒక నియంత, ఒక ఛాందసుడు, ఉన్మాది చేతిలో పాకిస్తాన్ ఉంది. ఆయన బుట్టను ఉరి తీశాడు, ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేశాడు. ప్రజాస్వామ్యం ఆల్రెడీ ఫేకాడు, అది ఆయన సైనిక నియంత. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసుకుని అమెరికా అక్కడ దిగి కొన్ని వందల, ఇంకా ఎక్కువ కూడా, ఆ సైనిక శిక్షణా శిబిరాలని, ఛాందస ఈ ఫిదాయిల్ని తయారు చేసేటువంటి, ఉగ్రవాదులు తయారు చేసేటువంటి శిక్షణా శిబిరాలని నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్ అని మనం ఇందాక చెప్పుకున్నామే. గఫార్ ఖాన్ నేలని మనం అనుకున్న ఒకప్పుడు గొప్ప నేల, ఆ నేల ఏర్పాటు చేశారండి. ఒక్కళ్ళు కాదు, ఉజ్బెకిస్తాన్ నుంచో లేదా సౌదీ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి పడిపోయారు. అమెరికా చేసింది, సౌదీ నుంచి డబ్బులు వచ్చి ట్రైన్ అప్ చేశారు. ఇక్కడ మన మౌదూదీ జమాత్ ఇస్లామీ బ్యాచ్ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు పనికి వచ్చినాయి. ఇవన్నీ కలిపి ఛాందసత్వం అన్ని చోట్ల మీటర్ల కింద పెంచారు. ఈ పక్కనే కాశ్మీర్ బార్డర్ లో ఆఫ్ఘనిస్తాన్ మీదకి కంటిన్యూస్ గా దాడులు చేయటం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తాలిబాన్స్ తర్వాత వచ్చారు, మొట్టమొదటి ముజాహిదీన్లు అన్నారు, తర్వాత ఇంకోటి ఏదో అన్నారు. రకరకాల సైన్య ఐఎస్ఐకి ఇదే పని, అమెరికా నుంచి డబ్బులు తీసుకోవటం, ఆయుధాలు తీసుకోవటం. ఆయుధాలు ఆ రోజు వంకాయలు టమాటాలు అమ్ముకున్నట్టు దొరికేవి పాకిస్తాన్ దుకాణాల్లో ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా పరిస్థితి అంత ఘోరంగా లేకపోయినా కొంత అయితే ఘోరంగానే ఉంది. ఈ కల్చర్ తీసుకొచ్చారు. మదరసాల్లో ట్రైనింగ్ చేయడం, ఆయుధాలు చేతిలో పట్టడం, దాడి చేయమని చెప్పడం. ఈ చికాకు దాడుల్ని 79 నుంచి 89 దాకా వచ్చేసరికి సోవియట్ రష్యా అప్పటికే చాలా మార్పులకి, చాలా సంక్షోభమైన పరిస్థితిలోకి వచ్చింది. 90 తర్వాత లేదు, కూలిపోయింది కదా. 89 నాటికి సోవియట్ రష్యా ప్రభుత్వం పడిపోయింది. అక్కడ ఎప్పుడైతే విజయం సాధించారో 89లో, ఇంకా వాళ్ళకి ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సోవియట్ రష్యా లాంటి పెద్ద ప్రభుత్వాన్ని కోల్చగలిగితే ఈ భారతదేశం వాళ్ళ లెక్క, దాని సైన్యం వాళ్ళ లెక్క, కాశ్మీర్ ఎంతమందిని పడితే ఏంటి,
ఇదే స్ట్రాటజీ అప్లై చేస్తే అయిపోతుంది. ఎలాగైనా కాశ్మీర్ కావాలనేటువంటి కాంక్ష వాళ్ళకున్నది. ముస్లింస్ ఎక్కువ మాకు ఇచ్చేయాలని. ఇప్పుడు వీళ్ళేంటి అరసిని సంతకం పెట్టాడు కాబట్టి కదా, వాడు కూడా మరి ఇద్దరు థింకింగ్ ఒకటే, ఈ టైప్ థింకింగ్. నాకు వచ్చేసేయాలి ముస్లింస్ ఎక్కువ ఉన్నారు వాడు నమ్ముతున్నాడు. ముస్లిం ఎక్కువ ఉన్నారు వెళ్ళిపోని చెప్తుంటాడు. పాకిస్తాన్ జాబ్ ముస్లిం జాబ్ పాకిస్తాన్ కదా వీడి నినాదం. మన కూడా ఇచ్చేయాలి కదా, ఇది తెలివి తక్కువ నినాదం. అయితే వాడికి ఆ ఉన్మాదపు నినాదం ఉంది. అంచేత కొన్ని వందల క్యాంప్స్ ని మళ్ళీ కాశ్మీర్ మీద కూడా, దీని కొలాటరల్ డ్యామేజ్ అంటారు, అటువైపు ఆఫ్ఘనిస్తాన్ మీద జరుగుతున్న క్రమంలో ఇటు కూడా పెట్టడం మొదలుపెట్టారు. కొత్త కొత్త శక్తుల్ని తయారు చేశారు. తయారు చేసి వీళ్ళ చేసి దాడులు చేయించారు. ఈ దాడులు చేసేటువంటి దానికి ఒక పరిణామం ఏంటంటే 87లో ఒక ఎన్నికలు జరిగినాయి. ఆ 87లో జరిగినటువంటి ఎన్నికలు పాకిస్తాన్ కాశ్మీర్ చరిత్రలో ఒక మూలపడి. ఏంటంటే 87లో కంప్లీట్ రిగ్గింగ్. ఎందుకు బూత్ క్యాప్చర్ ఎప్పుడు కూడా అంత స్వేచ్ఛాయుతమైన పద్ధతిలో ఢిల్లీ పాలకులు కాశ్మీరీలకు ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండేటువంటి అవకాశం ఇవ్వలేదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. అది ఢిల్లీ పాలకులు వాళ్ళు ఎవరైనా కానీ అదే అంటారు. ఎందుకంటే ఢిల్లీ పాలకులు అంటే అక్కడ కాంగ్రెస్ లో కావచ్చు, నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ నుంచి నెహ్రూ కూడా ఒత్తిడిలో ఉన్నాడని చెప్తున్నాడు కదా. నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ జనతాదళ ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే చిట్ట ఈ వాజ్పేయి గారి ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మన్మోహన్ సింగ్ నరేంద్ర మోడీ ప్రభుత్వాలు కావచ్చు, ఇవన్నీ కాశ్మీర్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీళ్ళు మొట్టమొదటి నెహ్రూ గారు మీరు పాకిస్తాన్ భారత అన్నా పాకిస్తాన్ చేరదా అనడానికి వీళ్ళేదనే మెసేజ్ ఇండైరెక్ట్ గా పంపించాడు. మీరు భారత కోలుకోవాలి, షేక్ అబ్దుల్లా అరెస్ట్ చేయించడం ద్వారా మీరు ఇండిపెండెన్స్ గురించి కూడా మీరు మాట్లాడడానికి వీళ్ళేదనే మెసేజ్ కూడా స్పష్టంగా చెప్పబోయిన వెళ్ళిపోయింది. ఇక మూడోది మిగిలింది, భారత్ లోనే గౌరవప్రదంగా ఉండొచ్చు అని. షేక్ అబ్దుల్లాని అరెస్ట్ చేయడం, ప్రభుత్వాన్ని కూలదోయడం, ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని 82-83 ఇందిరాగాంధీ కూలదోయించింది. చాలా తప్పది. ఇక్కడ మనకి ఎన్టీ రామారావు గారిని నాదెండ్ల భాస్కర్ 84లో జరిగింది. ఒక 6 నెలలు అటో ఇటో వెనకాల అనుకుంటున్నాను. మొట్టమొదట ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని దోసి ఆయనకి పేరు ఆయన బామర్ది గడుగు ఇచ్చారు, అధికారం ఇచ్చారు. అది చాలా దుర్మార్గంగా చేశారు. అంటే కాశ్మీరీలు వాళ్ళు కోరుకున్న విధంగా పోనీ స్వతంత్రంగా ఉండలేరు. పాకిస్తాన్ అంటే వాళ్ళు ఇప్పుడు కోరుకోలేదు, ఏ రోజు కోరుకోలేదు, వాళ్ళు కూడా కోరుకోరు, భవిష్యత్తు కూడా కోరుకోరు. కాశ్మీరీలు బై నేచర్ వాళ్ళు పాకిస్తాన్ వ్యతిరేకం. చాలా మంది తెలియదు రహస్యం. బై నేచర్ వాళ్ళు ఇండిపెండెన్స్ కోరుకుంటారంటే నేను అర్థం చేసుకుంటాను. ఇండియాతో ఉండాలంటారు వేరే విషయం. ఇండియాతో ఉండడానికి వీళ్ళ పరిస్థితులు మనం ఎలా కల్పించాం మనం మాట్లాడుకుందాం. కానీ వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వాలు కూడా మనం ఉండలేము. వాళ్ళు ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేము. ఢిల్లీ ఎవరనుకుంటే వాళ్ళే ఉంటుంది. ఢిల్లీ నచ్చకపోతే షేక్ అబ్దుల్లా లోపలేస్తుంది. ఢిల్లీ నచ్చకపోతే ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని కొనదొస్తుంది. ఢిల్లీ నచ్చకపోతే నేషనల్ కాన్ఫరెన్స్ రద్దు చేయించి కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఇవన్నీ చేశారండి, తప్పు చేయకూడదు. కనీసం కాశ్మీర్ లో చేయకూడదు. ఎక్కడైనా చేసుకోండి మీరు, ఆంధ్రప్రదేశ్ లోను లేకపోతే పంజాబ్ లోను చేసుకుంటే ప్రజల్లో ఉద్యమం వచ్చి మళ్ళీ నిలబెట్టుకుంటారు. కానీ సరిహద్దు ప్రాంతంలో చేస్తే అక్కడ ఉన్న ప్రజల మనస్తత్వం వేరేగా ఉంటుంది. 87 ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళే తర్వాత చాలా మంది తీవ్రవాద నాయకులు. అది పక్కాగా రిగ్గింగ్ తోటి బూత్ క్యాప్చరింగ్ తో చేసినటువంటి ఎన్నికలు. ఆ ఎన్నికల తర్వాత అసలు ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం పోయినారు అక్కడ ప్రజల్లో. అదే సమయానికి అక్కడ ఈ ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైనటువంటి పోరాటం, విదేశాల నుంచి మన పాకిస్తాన్ నుంచి ట్రైన్డ్ అయినటువంటి వాళ్ళు రావడం, ఇది జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ఏంటంటే వీడికి స్థానికుడా, కాశ్మీరీనా లేకపోతే పాకిస్తానీనా అని చర్చ చేస్తారు. ఎందుకంటే కాశ్మీరీలో